సూపర్ మామ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ వీడియో పోస్ట్ చేసే టైంకి దివాళీ అయిపోతుంది కాబట్టి మీ అందరికీ హ్యాపీ దీపావళి. అందరూ దివాళీ ఎలా జరుపుకున్నారు? మేమైతే చాలా బాగా జరుపుకున్నాము. ఇది దివాళీ ముందు రోజు. సో చిన్న చిన్న ఐటమ్స్ కొనడానికి వెళ్తున్నాము, లైక్ ప్రమిదలు కానీ ఫ్లవర్స్ కానీ ఇలాంటివన్నమాట. మా ఇంటికి దగ్గరలో ఒక కొత్త పూజా స్టోర్ పడింది. ఒకసారి చూద్దాం దాంట్లో ఏమున్నాయో వెరైటీగా అని చెప్పి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత లోపల చూస్తే చాలా బాగా అనిపించింది. వెరైటీ ఐటమ్స్ చాలా ఉన్నాయి. బట్ యాస్థెటిక్ లుక్స్ అని, డెకర్ అని ఇలాంటి పేరుతో మనం కొంచెం ఎక్కువగానే ఖర్చు పెడుతున్నాం అనిపిస్తుంది. కాబట్టి ఈసారి నన్ను నేను కంట్రోల్ చేసుకొని నాకు అవసరమైనవి మట్టుకే తెచ్చుకున్నాను. ఆ తర్వాత డైరెక్ట్గా మేము నర్సరీకి వెళ్ళాము. అక్కడ కొత్త మొక్కలు కొనడానికి కాదు, బట్ నా మొక్కలు కొన్ని ఓవర్ గ్రో అయిపోయాయి అన్నమాట. సో రీపాటింగ్ చేయించడానికి వెళ్ళాము. దారిలో మా జున్ను మళ్ళీ ఒక బొమ్మ కొనుక్కుంది. జున్ను తల్లి. చూడు, చూపి బొమ్మ బాగుందా? థ్యాంక్ యూ నాన్న. చెప్పినావా? బేబీ పేరు ఏంటి చెప్పు? చిన్న జున్ను బొమ్మలు ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి కదా నీకు 4-5 బొమ్మలు. సరేలే సరే. దిస్ ఇస్ మై బేబీ. నా బేబీ ఆర్య. ఇది నా ఆర్య బంగారం. నిన్ను భారం అంట. నిన్ను బంగారం అది. నిన్ను బేబీ అది. సరే అమ్మ. ఇంటికి వచ్చాక అలా బొమ్మ కోసం కొద్దిసేపు కొట్లాడుకొని ఆ తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని ఈవినింగ్ కొంచెం డెకర్ అయితే స్టార్ట్ చేశాము. ఈసారి ఈ లైట్స్ మాత్రం కొత్తవి కొన్నాను, ఎందుకంటే లాస్ట్ ఇయర్ కోతులు తెంపేసాయి అన్నమాట. అండ్ మిగతా డెకర్ అన్నీ కూడా రీయూజ్ చేస్తున్నాను. అంతకుముందు లాస్ట్ ఇయర్ కొన్నవే అన్నమాట. ఈసారి ప్రత్యేకంగా ఎలాంటి డెకర్ నేను కొనలేదు, ఉన్నవే రీయూజ్ చేస్తున్నాను. ఈరోజు దివాళీ హడావిడి అయిపోతుందేమో అని చెప్పి లాస్ట్ నైట్ పిల్లలు పడుకున్న తర్వాత పూలు కుచ్చడం కానీ మిగతా ఏమన్నా పనులు ఉంటే అన్నీ చేసేసుకున్నాము. అండ్ మార్నింగ్ లెగగానే చక్కగా దేవుడి దగ్గర అంతా కూడా క్లీన్ చేసేసుకొని ఆఫ్ కెమెరా పూజ చేసుకున్నాను. ఈరోజు చాలా కాన్సన్ట్రేషన్తో నేను పూజ చేయాలి అని అనుకున్నాను. ఎలాంటి రికార్డింగ్ చేయాలి అని అనుకోలేదు. కాబట్టి పూజ చేసుకున్న తర్వాత మీకు చూపించడానికి ఒకసారి నా పూజ గది చూపిస్తున్నాను. అలాగే ఈరోజు మట్టి ప్రమిదల్లో దీపం పెట్టాను. నౌ కమ్స్ ద మెయిన్ పార్ట్. కుకింగ్ స్టార్ట్ చేయాలి, బట్ అంతకంటే ముందు పాలు వేడి చేసేస్తున్నాను. ఎందుకంటే పిల్లలు లేచిన తర్వాత ఫస్ట్ జున్ను అయితే పాలు అడుగుతుంది లేవగానే. సో అవి రెడీగా ఉండాలి. నిజంగా చెప్పాలంటే జున్ను పుట్టిన దగ్గర నుంచి మేము ఏ ఫెస్టివల్ అయినా కూడా అంత బాగా జరుపుకోలేదు. ఎందుకంటే చిన్నగా ఉంటారు, పనులు కరెక్ట్గా అవ్వవు, మనం చేయాలి అనుకున్నవి ఏవి కూడా చేయలేము. కాబట్టి లాస్ట్ 2 to 3 years మాత్రం నార్మల్గానే జరిగాయి మా ఫెస్టివల్స్ అన్నీ కూడా. బట్ ఈసారి మాత్రం కొంచెం మంచి ఫుడ్ ఐటమ్స్ చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే పిల్లలు కూడా ఇప్పుడు చక్కగా తింటున్నారు కాబట్టి. సో ఈరోజు నేను వడలు, పులిహోర అండ్ పరిమన్నం చేస్తున్నాను అన్నమాట. మేము బియ్యము బయట కొనుక్కొచ్చుకోము, మా చేను నుంచే మాకు బియ్యం వస్తాయి అన్నమాట. సో ఫస్ట్ నేను మీకు చూపించింది ఏంటంటే కొన్నవి, ఎందుకంటే పులిహోరకి కొద్దిగా పలుకుగా ఉంటే బాగుంటుంది కాబట్టి కొన్న రైస్ పెట్టాను. అండ్ ఈ రైస్ మావన్నమాట, పరిమాణం చేస్తే చాలా బాగుంటుంది. మా రైస్ కొంచెం సన్నగా ఉండవు, నార్మల్గానే ఉంటాయి, బట్ చాలా బాగుంటాయి అన్నమాట టేస్ట్. కానీ బగారా కానీ పులిహోరకు కానీ కొంచెం పలుకుగా ఉంటే బాగుంటుంది కాబట్టి ఆ రైస్ యూజ్ చేశాను. అండ్ ఇక్కడ నేను మినపప్పు కూడా నానపెట్టుకున్నాను వడలు చేయడానికి అని చెప్పి. ఈసారి నేను పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని వంటలు చేశాను, ఎందుకంటే మాతో పాటు వాళ్ళు కూడా తింటేనే హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో ఎప్పటిలాగే కారము అవన్నీ కూడా తక్కువగా వేసుకొని వంటలన్నీ కూడా చేసేసాను. సో ఫస్ట్ అయితే నేను పరిమాణం కోసం బెల్లం తురిమి పెట్టుకుంటున్నాను.
అందరికీ పరిమాణం చేయడం వచ్చు, బట్ నేను ఎలా చేస్తానో చెప్తాను. పక్కన చందు ఏమో నాకు వడల కోసం అని చెప్పి మినపప్పు మిక్సీకి వేస్తున్నాడు. వేస్తాడేమో కదా, మళ్ళీ వేస్తున్నట్లు చేయవా? ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా కొన్ని వాటిలల్లో తప్పులు అవుతూ ఉంటాయి కదా. ఈరోజు మా పిండి కూడా కొంచెం లూజ్ అయింది, బట్ స్టిల్ నేను మేనేజ్ చేసేసాను. ఎందుకంటే వడలు వేయడంలో నేను కొంచెం ప్రో అనమాట. సో మేనేజ్ చేసేసాను. బియ్యము ఒక 5 to 10 minutes నానిన తర్వాత పులిహోరకి ఇంకా పరిమాణంకి రెండు కూడా పెట్టేశాను అనమాట. అవి అవుతూ ఉంటే నేను వడల్లోకి అని చెప్పి రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ పిల్లలు కూడా తినాలి అని చెప్పి వీలైనంత చిన్నగా కట్ చేయాలి అని చెప్పి చాపర్లో వేసేస్తున్నాను. అలాగే మీరు చూస్తే పచ్చిమిర్చి కూడా నేను చాలా తక్కువగా వేశాను, ఎందుకంటే వాళ్ళు కూడా తినగలగాలి కాబట్టి. సో నేను కొన్ని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కూడా చాపర్లో వేశాను. వీలైనంత చిన్నగా వేస్తేనే వాళ్ళు తింటారు, లేదంటే పంటికి తగిలాయి అనుకోండి తీసి పక్కన పెట్టేస్తారనమాట. సో అందుకని చిన్నగా కట్ చేసుకుంటున్నాను. కానీ మాకు స్పైసీనెస్ కావాలి కాబట్టి నేను దీనికోసం అని చెప్పి టొమాటో చట్నీ కూడా చేస్తున్నాను. మీ అందరికీ ఆ రెసిపీ ఆల్రెడీ తెలుసు, కొత్తగా ఏం చెప్పేది లేదు కాబట్టి నేనేం చూపించట్లేదు. బై ద వే మీరందరు పండగకి ఏం చేసుకున్నారు తప్పకుండా కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. అండ్ నేను ఇక్కడ ఇంత ప్రశాంతంగా వంటలు ఎందుకు చేసుకుంటున్నానంటే మా పిల్లలు ఇంకా లెగలేదు, ఎందుకో తెలియదు. ఈరోజు అన్ని వంటలు అయిపోయిన తర్వాతే వాళ్ళు లేసారు. సో వడలు, పులిహోర అండ్ పరిమాణం అన్నీ చేశాక ఇంకా లెగలేదు అని ఓవర్ ఎక్సైట్మెంట్తో ఇంకొక పని కూడా చేశాను. ఏంటో చెప్తాను నేను. మీలో ఎంతమందికి భక్ష్యాలంటే ఇష్టము? అదే బొబ్బట్లు అంటారు కదా. సో నాకు చాలా చాలా ఇష్టం అనమాట. అవి చేయడం కూడా నాకు వచ్చు. సో వీళ్ళు లెగలేదు కదా అని చెప్పి నేను పప్పు కూడా కొంచెం నానబెట్టాను అనమాట చేద్దామని చెప్పి. బట్ అవి చేసే టైంకి మా ఆర్య లేచాడు. సో అదనమాట జరిగింది. నేను పరిమాణం ఎలా చేస్తానో చూపిస్తారని చెప్పాను కదా. నార్మల్గా అందరూ రైస్ ఉడకబెట్టుకుంటారు కదా ఫస్ట్, నేను అది ప్రెషర్ కుక్కర్లో చేస్తానన్నమాట. చేసిన తర్వాత అంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత బెల్లం వేసుకుంటున్నాను. జస్ట్ అలా నార్మల్గా కరుగుతున్నప్పుడు దాంట్లో పాలు కూడా వేసేస్తాను. ఇదంతా కూడా స్టవ్ ఆన్ చేయకుండా చేస్తాను. కొద్దిగా మెల్లిగా మెల్ట్ అవుతూ ఉంది అన్నప్పుడు సిమ్లో పెట్టేస్తాను అన్నమాట స్టవ్. సో నార్మల్గా చిన్నగా కరుగుతూ ఉంటుంది, లేదంటే పగిలిపోతుంది అని అంటారు కదా. ఇంకా ఏంటి అంటే చాలామందికి స్వీట్ ఎలా కూల్చుకోవాలో తెలియదు. నేను ఒక టిప్ చెప్తాను మీరు ఎంత రైస్ తీసుకున్నారో అంత క్వాంటిటీలోనే బెల్లం కూడా తీసుకోండి, అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. ఈ టిప్ నాకు నా పెళ్ళైన కొత్తలో నేను వర్క్ చేసే దగ్గర ఒక ఆవిడ చెప్పారనమాట. అప్పటి నుంచి అలాగే ఫాలో అవుతున్నాను అండ్ అది నాకు వర్క్ అవుతుంది. కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు లేదంటే స్వీట్స్ ఎక్కువగా రాని వాళ్ళు ఈ టిప్ని ఫాలో అయ్యి చూడండి. ఇంకేముంది, స్వీట్ రెడీ అయిపోయింది. ఇంత సింపుల్గా అయిపోతుంది అనమాట. సో దాంట్లో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో క్యాష్యూస్ కొంచెం కలర్ వచ్చిన తర్వాత అప్పుడు మనం కిస్మిస్ వేసుకుంటే అది మంచిగా ఏమంటారు కొద్దిగా ఉబ్బినట్లు అవుతాయి కదా. అప్పుడు తీసేసి దాంట్లో స్వీట్లో కలిపేసుకోవడమే. లాస్ట్లో మీరు ఇలాచీ పౌడర్ అయినా లేదంటే కోర్స్గా జస్ట్ అలా గ్రైండ్ చేసుకున్న ఇలాచీ వేసేసుకుంటే సరిపోతుంది, స్వీట్ రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ నేను పులిహోరకి ప్రిపేర్ చేసుకుంటున్నాను. మా ఇద్దరి పిల్లలకి కూడా పులిహోర అంటే చాలా ఇష్టము. దాంట్లో కొంచెం పెరుగు కలిపి పెడితే ఇంకా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? పులిహోరలో పెరుగు కలుపుకొని చూడండి ఎప్పుడైనా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నాకు గిన్నెలు కడగడానికి అని చెప్పి మెయిడ్ వస్తుంది. నేను వంటలు అన్నీ చేసిన తర్వాత డిష్ అవుట్ చేయడం అలాంటివి ఏం చేయలేదు ఈరోజు. ఎందుకంటే ఈరోజు పండగ కాబట్టి తను కూడా పూజ చేసుకుంటుంది కాబట్టి వీలైనంత తక్కువ గిన్నెలే వెయ్యాలి అని చెప్పి చాలా తక్కువ వాటిలోనే చేసేసాను అనమాట.
నాకు ఇలా ట్రెడిషనల్ వంటలు చేయడం అంటే చాలా ఇష్టం. ఫ్యాన్సీ ఫుడ్స్ మాత్రం నేను ఎక్కువగా ట్రై చేయను. ఎందుకంటే నాకు అంతగా ఏమి ఇష్టం ఉండదు. ఇలా ట్రెడిషనల్‌గా ఉండేవే నాకు ఇష్టం. లైక్ పప్పుచారు గానీ, పప్పు గానీ ఇలాంటివి. సో, నూడిల్స్ చేయడము, లేదంటే ఏదైనా ఫ్యాన్సీగా చేయడం చాలా తక్కువ మా ఇంట్లో. అంతగా ఇష్టపడమనమాట నేను గానీ, చందు కానీ. ఇలాంటివే నాకు చాలా కంఫర్ట్ ఫుడ్స్ లాగా అనిపిస్తాయి. మీకు వడలు చేసుకుంటూ ఒక స్టోరీ చెప్తాను. నా పెళ్ళి కాకముందు ఒకసారి మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. సో, అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఓపెన్ ప్లేస్ చాలా ఉంటుంది. ఆ రోజు ఏదో అకేషన్ జరుగుతుంది. సో, మా అమ్మకి వడలు చేయడం బాగా వచ్చనమాట. సో, ఆ ఓపెన్ ప్లేస్‌లో వడలు చేస్తూ ఉంది. మా అమ్మ వడలు ఎలా చేస్తదంటే లెఫ్ట్ హ్యాండ్‌లో వాటర్ కొంచెం అద్దుకొని వడల్లాగా చేసి మళ్ళీ రైట్ హ్యాండ్‌కి తీసుకొని దాంట్లో వేసేస్తదనమాట. సో, ఇలా చేయడంని మా పక్కన అంటే పక్క బిల్డింగ్‌లో ఉంటారు గదా! వాళ్ళు పైనుంచి చూసి అబ్బా! చాలా ఈజీగా వేసేస్తుంది. నేను కూడా వేసేస్తానని చెప్పి తను కూడా మినపప్పు నానబెట్టేసి గ్రైండ్ చేసేసుకొని వడలు చేయడానికి వెళ్ళిందనమాట. సో, తనకి రాలేదంట. అంత ఈజీగా అనిపించింది. నాకు వేయడం రాలేదని చెప్పి మళ్ళీ వచ్చి చెప్పిందనమాట. సో, అలా నాకు కూడా మా మమ్మీలాగా వేయడం అస్సలు వచ్చేది కాదు. అంటే పెళ్ళైన తర్వాత కొత్తలో టీ స్ట్రెయినర్‌లో లేదంటే గంటల మీద వేయడము, వెరైటీ హ్యాక్స్ అన్నీ కూడా చేసేదాన్ని. బట్ ఆ తర్వాత నేను ఒక్క చేత్తో వేయడం నేర్చుకున్నాను. ఆ తర్వాత మా మమ్మీయే షాక్ అయిందనమాట నేను అలా నేర్చుకుంటే. సో, ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే నేను ఖచ్చితంగా నేర్చేసుకుంటాననమాట. సో, అన్ని వంటలు కూడా నేను మా మమ్మీ దగ్గర ఏం నేర్చుకోలేదు. మనకి యూట్యూబ్ ఉంది కదా! సో, టెన్షన్ ఏముంది, అన్నీ కూడా యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నవే. బట్ ఒకసారి ట్రై చేయంగానే వచ్చేవి. వరలక్ష్మి వ్రతం అప్పుడు కూడా నేను 11 రకాలు చేసేదాన్ననమాట. నాకంత ఇంట్రెస్ట్ అనమాట. ఏదైనా అకేషన్ రోజు అన్నీ చేసుకోవాలి అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఇప్పుడు నేను భక్షాలు ఎలా చేస్తానో చూపిస్తాను. ఇది నేను ఏ యూట్యూబ్ ఛానల్‌లో చూసానో కూడా నాకు గుర్తులేదు. నా పెళ్ళైన ఫస్ట్ ఇయర్ చూసాను. ఇంక అప్పటి నుంచి ఇదేగా ఫాలో అవుతున్నాను. సో, మీరు ఒక గ్లాస్ అనుకోండి, ఏదో ఒక గ్లాస్ అంత పప్పు తీసుకొని 1.5 అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఆ వాటర్ మాత్రం తీసేయాలి. ఎందుకంటే గ్యాస్ ఫామ్ అవుతుంది అదే వాటర్ యూస్ చేస్తే. సో, ఫ్రెష్ వాటర్ పప్పు మునిగేంత వరకు వేసుకోండి. ఇక్కడ ఒక టిప్ ఏంటంటే మీరు ఎంత పప్పు తీసుకున్నారో అంత బెల్లమే తీసుకోవాలన్నమాట. సో, పప్పు కుక్కర్లో వేసినప్పుడు కొద్దిగా నెయ్యి, ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని విజిల్స్ ఒక 2 రానివ్వండి. ఈలోపు మీరు బెల్లం కూడా కట్ చేసి పెట్టుకోండి. చెప్పాను కదా, పప్పు ఎంత తీసుకుంటే బెల్లం కూడా అంతే తీసుకోవాలి. నా డ్రెస్ బాగుందా? బాగుందా? చాలా బాగుందా? నువ్వు కొత్త డ్రెస్ వేసుకుంటావా? ఓకే, థ్యాంక్ యూ జున్ను. నేను భక్షాలు చేసే టైంకి మా ఆర్య లేచాడు. అండ్ ఆర్యాని చందు ఫ్రెష్ అప్ చేసేసాడు. అండ్ వాడు వడలు తినేస్తున్నాడు. మనం పప్పు 1.5 అవర్ పాటు నానపెడితే చూడండి, చేత్తో ఇలా జస్ట్ అలా నలిపితే మంచిగా నలగాలన్నమాట. ఇలా అవుతుంది. ఒక 2 విజిల్స్లో అది అయిపోతుంది అనమాట. అండ్ మీరు ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ చేసేసుకోండి. ఇలా అయితే కొంచెం పప్పు చల్లారుతుంది అండ్ కింద వాటర్ కూడా స్ట్రెయిన్ అయిపోతాయి. అది మనము మంచి కట్టుచారు అంటారు కదా, అలా చేసుకోవచ్చు దాంతో. పన్నమ్మా మొక్కుతున్నావా? బొట్టు పెట్టుకో, బొట్టు పెట్టుకున్నానా? అదే కొంచెం మెల్లిగా స్లోలీ. దీపం ఉంది కదా, చూపించు. వావ్, సూపర్. దండం పెట్టుకోమ్మా. నేను పెట్టుకున్నానా? ఇంకో పెట్టుకున్నా. కూర్చో, దేవుడికి మొక్కు. కూర్చో, దండం పెట్టుకో. వెరీ గుడ్. ఆర్య, నువ్వు దండం పెట్టుకున్నావా? ఇంకా చాలే. పప్పు చల్లారిన తర్వాత ఇదంతా కూడా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఫైన్గా. మనం ఏ కుక్కర్లో అయితే పప్పు ఉడకబెట్టుకున్నామో అదే కుక్కర్లో బెల్లం కూడా వేసేస్తున్నాను. బెల్లం జస్ట్ కరగాలి అంతే, ఇంకేమీ అవసరం లేదు. పాకము అలాంటిది ఏమీ లేవు, జస్ట్ మెల్ట్ అవ్వాలి.
సో అది అవ్వడానికి జస్ట్ అలా 2-3 స్పూన్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేశారనుకోండి, ఈజీగా మెల్ట్ అయిపోతుంది. దాంట్లో జస్ట్ కోర్స్గా గ్రైండ్ చేసుకున్న ఇలాచీ పౌడర్ వేశాను. ఆ తర్వాత మీరు మిక్సీ పట్టిన పప్పును వేసేయాలి. బెల్లము మెల్ట్ అయిన తర్వాత ఆ పప్పు వేసి కలిపేయాలి. మెల్లిమెల్లిగా ఇలా దగ్గర పడుతుంది అనమాట. చల్లారిన తర్వాత మీరు బాల్స్ రెడీ చేసుకొని ఇంకా భక్షాలు చేసుకోవడమే. సో నేను ఈ ప్రాసెస్ చేస్తూ ఉంటే మా ఆర్య ఇంక ఏడవడం స్టార్ట్ చేశాడు. అప్పటికే నేను ఎత్తుకోలేదు కదా వాడిని ఎక్కువగా, ఇంకా వాడు ఊరుకోలేదు. కాబట్టి ఈ ప్రాసెస్ ఇక్కడే స్టాప్ చేసేసాను. అండ్ మేము బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాము. నేను ఈ కొన్ని ఐటమ్స్ చేసినందుకే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే లాస్ట్ 2 to 3 years నుంచి ఇవి కూడా మేము చేసుకోలేదన్నమాట. పండగ రోజు ఎవరైనా ఇవే చేసుకుంటారు. బట్ చాలా బాగా అనిపిస్తుంది కదా పండగ రోజు ఈ ఐటమ్స్ తింటుంటే. ఆ పండగ ఫీలింగ్ వస్తుంది అనమాట. ఎప్పుడు చేసే వంటలైనా ఎప్పుడు తినే మనుషులైనా సరే మళ్ళీ ఒకసారి బాగుంది అని మనకి చెప్తే, అది కూడా హస్బెండ్స్ చెప్తే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. సూపర్, బాగుండడం కాదు, చాలా బాగుంది. స్వీట్ స్వీట్ వాడికి అట్లా కాదు, టేస్ట్ చేపించాలి వాడికి, అప్పుడు నీ దగ్గరకు వస్తాడు. చూసినా ఇప్పుడు నోరు చేస్తున్నాడు. వెరీ గుడ్. నచ్చిందా జున్ను? బాగుందా? అన్నీ ఓకే. స్వీట్గా 100 ఈరోజా టేస్ట్ చేయకుండా ఉంటే చాలా మంచిగా ఉంటాయి. స్వీట్ చాలా బాగుంది. అసలు దేవుందగా ఎవరు బంగారు తల్లివి? అమ్మనా? అమ్మనా? అమ్మ నాన్న కూడానా? ఇద్దరు బంగారు తల్లివా? అమ్మ ఐ లవ్ యూ చెప్పు. చెప్పు మంచి చెప్పురా. చెప్పు ఐ లవ్ యూ జున్ను. ఐ లవ్ యూ నాన్న అంటే చెప్పు. చెప్పు. ఐ లవ్ యూ జున్ను. మధ్యాహ్నం కొద్దిగా రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ ఇంకా అన్నీ రెడీ చేసుకుంటున్నాను. దీపాలన్నీ పెట్టుకోవాలి కదా. సో ఫస్ట్ అన్నీ కూడా రెడీ చేసేసుకొని ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి దీపం పెట్టుకున్నాను ఇంట్లో. పిల్లలిద్దరినీ కూడా చందు పైకి తీసుకెళ్ళి ఆడిపిస్తున్నాడు. జస్ట్ ఒక 15 minutesలో ఇదంతా కూడా కంప్లీట్ చేసేసాను. పర్ఫెక్ట్గా రాలేదు, బట్ నాకైతే చాలా నచ్చింది. అండ్ అక్కడక్కడ దీపాలు పెట్టేశాను అనమాట. ఇవన్నీ కూడా లాస్ట్ ఇయరో అంతకు ముందు ఇయరో ఎప్పుడో డీమార్ట్లో కొనుక్కొచ్చినవి. నాకు తెలిసి ఈ దీపాలు అంటే చిన్న బౌల్స్ ఉన్నాయి కదా, అవి ఒక 4-5 years బ్యాక్ అనుకుంటా. ఈ ప్లానింగ్ అంతా నాకు లేదు, అప్పటికప్పుడు అనుకొని చేశాను ఇవంతా కూడా. పిల్లలిద్దరిని కూడా రెడీ చేసేసి నేను కూడా రెడీ అయిపోయాను. అండ్ ఈవినింగ్ చక్కగా దీపం పెట్టుకున్నాము మళ్ళీ. ఆ తర్వాత పిల్లలకి చిన్న చిన్న క్రాకర్స్ కాల్పించామన్నమాట. చిచ్చుబుడ్లు, భూచక్రాలు అలాంటివన్నీ కూడా, జస్ట్ పండగ అనేది పోకుండా. ఈసారి మా పండగ చాలా బాగా జరిగింది. ప్రశాంతంగా, ఎలాంటి హడావిడి లేకుండా, ఎలాంటి ఎక్స్ట్రా పనులు లేకుండా మాకు కావాల్సినవి చేసుకున్నాము. చాలా తక్కువగా చేసుకున్నాము, ప్రశాంతంగా చేసుకున్నాము. నేను చాలాసారి మన వ్లాగ్స్లో చెప్తూ ఉంటాను కదా, పిల్లలంటేనే కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాము. వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు లైఫ్ చాలా స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది. బట్ రష్మి మెల్లిమెల్లిగా ఆ ఫేజ్ నుంచి నేను కూడా బయటకు వస్తున్నాను. నిజంగా అదొక నైట్ మేర్ లాగానే ఉంటుంది నాకు. బట్ వన్స్ మన పిల్లలు పెద్దగా అవుతూ ఉంటే, వాళ్ళ మాటలు వింటూ ఉంటే, క్యూట్గా మాట్లాడుతూ ఉంటారు కదా, అవన్నీ కూడా మనం చాలా ఎంజాయ్ చేస్తాము. మాకు ఆ స్టేజ్ స్టార్ట్ అయ్యిందనే చెప్పాలి.
మేము యాజ్ ఆఫ్ నౌ స్ట్రెస్ తగ్గించుకొని హ్యాపీగా వాళ్ళు చేసే పనులు ఎంజాయ్ చేసే స్టేజ్లో ఉన్నాము. మెయిన్ థింగ్ ఏంటంటే పిల్లలు చాలా చిన్నగా ఉన్నప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో చాలా మంచి అండర్స్టాండింగ్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఒక డెలివరీ అయిన తర్వాత అందరికీ కాకపోవచ్చు, బట్ కొంతమంది ఆడవాళ్ళకి కొంచెం డిప్రెషన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు తను చాలా హ్యాపీగా ఉండేది, జాలీగా ఉండేది. ఇప్పుడు ప్రతిదానికి చిరాకు పడుతుంది. లేదంటే మార్నింగ్ నుంచి పిల్లల్ని నేను చూసుకుంటూనే ఉన్నాను, నువ్వు కూడా చూసుకోవచ్చు కదా అని హస్బెండ్ అడిగినప్పుడు నేను కూడా వర్క్ నుంచి వచ్చాను, నేను కూడా అలసిపోయాను, ఇలా స్టార్ట్ అవుతాయి అన్నమాట గొడవలు. సో పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు రెస్పాన్సిబిలిటీస్ అనేది ఖచ్చితంగా షేర్ చేసుకోవాలి. అప్పుడే మీ రిలేషన్షిప్ సస్టైన్ అవుతుంది అనమాట. వన్స్ ఈ ఫేస్ మీరు తట్టుకొని మీ రిలేషన్షిప్ని చక్కగా ఉంచుకున్నారంటే ఫర్ ఎవర్ మీరు బెస్ట్ కపుల్గా ఉంటారు. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. సో ఈ వ్లాగ్కి ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.